వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యే సర్వదా. ఈరోజు సంకటహర చతుర్థి, కార్తీక మాసం సందర్భంగా పౌర్ణమి తర్వాత వచ్చే చవితి సంకటహర చతుర్థి. ఈరోజు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఏరంబ గణపతికి విశేషాభిషేకం, అర్చనాది హారతి మంత్ర పుష్పాలు జరిగాయి. ఈ సంకటహర చతుర్థి అనేది వ్రత నియమం ఏంటంటే దీనికి సాయంత్రం చంద్రోదయం అయినాక భోజనం చేయడం అనేది ఈ సంకటహర చతుర్థి వ్రత నియమం. ఉదయం నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవడం, ఉపవాసం ఉండడం, రాత్రి చంద్రోదయం అయినాక భోజనం చేయడం అనేది ఈ సంకటహర చతుర్థి నియమం. ఎవరైతే ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని పాటిస్తారో వారికి సర్వ విఘ్నాలు తొలగి సర్వ కార్యక్రమాల్లో విజయాలు కలుగుతాయని చెప్పబడ్డది. ముఖ్యంగా వివాహం కావలసిన వారు ఎవరైతే ఈ వ్రతాన్ని పాటిస్తారో వారికి నిర్విఘ్నంగా తొందరగా వివాహం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థి లభతే విద్యాన్, ధనార్థి లభతే ధనం, పుత్రార్థి లభతే పుత్రాన్, మోక్షార్థి లభతే గతిం. విద్య కోరుకునే వారికి విద్య, ధనం కోరుకునే వారికి ధనం, అదేవిధంగా పుత్ర సంతానం కావాలనుకునే వారికి తప్పకుండా ఈ వ్రతం పాటిస్తే పుత్ర సంతానం కలుగుతుంది అని శాస్త్రం చెప్పబడ్డది. కనుక స్వామివారిని సేవించండి, దర్శించండి, ఈ వ్రతాన్ని పాటించండి. ఆ గణపతి కృపకు పాత్రలు కండి. ఏం చేస్తాం.